హలో ఫ్రెండ్స్! మీరు వింటున్నారు సింపుల్ బుక్ సమ్మరీస్ మహీ పాడ్కాస్ట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం 'రిచ్ డాడ్ పూర్ డాడ్'. ఈ పుస్తకాన్ని రాసింది రాబర్ట్ కియోస్కి. ఈ పుస్తకం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు, డబ్బు గురించి మన ఆలోచన ఎలా ఉండాలి, డబ్బు మన జీవితాన్ని ఎలా మార్చగలదో అనే విషయాలను చాలా సింపుల్‌గా చెప్తుంది. ఈ పుస్తకం ఒక కథలా సాగుతుంది, కానీ ఇందులోని లెసన్స్ మన జీవితాన్నే మార్చేలా ఉంటాయి. ఈ కథలో రచయిత తన జీవితంలో చూసిన ఇద్దరు నాన్నల గురించి చెప్తాడు. ఒకరు పూర్ డాడ్, మరొకరు రిచ్ డాడ్. పూర్ డాడ్ అంటే రచయిత యొక్క తండ్రి. ఆయన బాగా చదువుకున్నారు, పీహెచ్‌డీ చేశారు, మంచి ప్రభుత్వ ఉద్యోగం చేశారు. నెల జీతం, పెన్షన్, సేఫ్ లైఫ్. ఎప్పుడూ ఒకటే మాట, బాగా చదువు, మంచి ఉద్యోగం తెచ్చుకో, డబ్బు సేవ్ చేయి, రిస్క్ తీసుకోకు అని. రిచ్ డాడ్ అంటే రచయిత ఫ్రెండ్ తండ్రి. ఆయనకి చదువు తక్కువ, కానీ ఆలోచన చాలా పెద్దది. బిజినెస్ చేస్తాడు. డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా పెంచాలి, డబ్బుని మన కోసం ఎలా పని చేయించాలి అనే విషయాలు నేర్పిస్తాడు. పూర్ డాడ్ అంటాడు, జాబ్ ఉంటే జీవితం సేఫ్ అని. రిచ్ డాడ్ అంటాడు, జాబ్ ఎప్పటికీ సేఫ్ కాదు అని. ఎందుకంటే కంపెనీ మూసేయొచ్చు, జీతం తగ్గించొచ్చు, ఉద్యోగం పోవచ్చు. అందుకే రిచ్ డాడ్ చెప్తాడు, ఒక జాబ్ మీదే ఆధారపడకూడదు, డబ్బు వచ్చే మార్గాలు ఎక్కువగా ఉండాలి. మీరు జాబ్ చేస్తే మీరు డబ్బు కోసం పని చేస్తున్నట్టు. మీరు ఒక బిజినెస్ పెడితే, లేదా అద్దెకిచ్చే ఇల్లు ఉంటే, లేదా యూట్యూబ్ ఛానల్ నుంచి ఆదాయం వస్తే డబ్బు మీకోసం పని చేస్తున్నట్టు. ఇదే రిచ్ మైండ్ సెట్. ఈ పుస్తకంలో అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్ అసెట్స్ మరియు లయబిలిటీస్. అసెట్ అంటే మీకు డబ్బు తెచ్చేది, లయబిలిటీ అంటే మీ జేబు నుంచి డబ్బు తీసుకెళ్లేది. అద్దెకి ఇచ్చిన ఇల్లు, బిజినెస్, యూట్యూబ్ ఛానల్, బుక్ రాయడం ఇవన్నీ అసెట్స్. ఈఎంఐ ఉన్న కారు, అవసరం లేని ఖరీదైన వస్తువులు, క్రెడిట్ కార్డ్ అప్పులు, ఇవి లయబిలిటీస్. పూర్ వాళ్ళు ఏం చేస్తారు? జీతం రాగానే ముందు లయబిలిటీస్ కొంటారు. రిచ్ వాళ్ళు ఏం చేస్తారు? ముందు అసెట్స్ కడతారు. ఆ అసెట్స్ నుంచి వచ్చే డబ్బుతో తర్వాత కావాల్సినవి కొనుగోలు చేస్తారు. పూర్ డాడ్ అంటాడు, డిగ్రీ తీసుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో అని. రిచ్ డాడ్ అంటాడు, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్చుకో అని. మన స్కూల్లో డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా సేవ్ చేయాలి, డబ్బు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బిజినెస్ ఎలా చేయాలి అనే విషయాలు నేర్పరు. అందుకే రిచ్ డాడ్ చెప్తాడు, మనమే నేర్చుకోవాలి అని. ఇంకో చాలా ముఖ్యమైన విషయం భయం. చాలా మందికి ఫెయిల్ అవుతామనే భయం, డబ్బు పోతుందనే భయం, జనం ఏమనుకుంటారో అనే భయం. ఈ భయాల వల్లే చాలా మంది జాబ్ దాటి ఆలోచించరు. రిచ్ డాడ్ చెప్తాడు, భయం సహజం, కానీ భయాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. రిస్క్ లేకుండా గ్రోత్ ఉండదు. రిచ్ వాళ్ళు ఎప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకుంటారు. మాట్లాడటం, అమ్మటం, లీడర్షిప్, బిజినెస్ ఆలోచనలు. పూర్ వాళ్ళు జీతం పెరగాలని ఎదురు చూస్తారు. రిచ్ వాళ్ళు తమ విలువని పెంచుకుంటారు. ఈ పుస్తకం చివరికి మనకి చెప్పేది ఒక్కటే, మీరు ఎంత సంపాదిస్తున్నారన్నది కాదు, మీరు డబ్బుని ఎలా మేనేజ్ చేస్తున్నారన్నదే ముఖ్యం. ఈ రోజు నుంచే మీరు మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి, నేను డబ్బు కోసం పని చేస్తున్నానా, లేదా డబ్బు నా కోసం పని చేస్తుందా అని. ఇలాంటి సింపుల్, సులభమైన, అర్థమయ్యే బుక్ సమ్మరీస్ కోసం సింపుల్ బుక్ సమ్మరీస్ మహీ పాడ్కాస్ట్ని ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకో మంచి పుస్తకంతో కలుద్దాం. ఇది మీ స్వాతి సైనింగ్ ఆఫ్.